నయీం లాంటి గ్యాంగ్‌స్టర్‌ని పెంచి పోషించడంలో కూడా పోలీసుల హస్తం ఉందని ఆ మధ్య విమర్శలు వచ్చినాయి సార్. మీరు దీనిపైన ఏం వ్యాఖ్య చేస్తారు సార్? కొంతవరకు నవీన్ అంటే ఇప్పుడు ముళ్ళు కాల్లో గుచ్చుకుంటే దాన్ని తీయాలంటే ఏం కావాలి? పిన్నీస్ కావాలి. అది కూడా ముల్లే కదా. సో సమాజంలో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో ముందు పనిచేశాడు. వాడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడనే ఉద్దేశంతో ఆయన్ని వాడిండేది వాస్తవం. ఎందుకంటే నువ్వు నేను డైరెక్ట్గా పోయి నక్సలైట్ల గురించి ఆలోచన చేయలేము. ఒక ఇన్ఫార్మెంట్ సిస్టమ్ కావాలి. సో ముందు పనిచేసినోడికైతే ఇప్పుడు ముందు నువ్వు కొట్లో పనిచేసినవైతే చింతపండు ఎక్కడుంది, మిరపకాయలు ఎక్కడున్నాయి, ధనియాలు పోయి ఎక్కడున్నాయి, టప్పని కళ్ళు మూసినా నీకు దొరుకుతాయి. అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు ఈ గ్యాంగ్ లీడర్ ఎవరు, వాళ్ళు ఎంతమందిని రిక్రూట్ చేసినాడు, వాడు ఎన్ని మర్డర్లు చేసినాడు, వాడు హైట్అవుట్స్ ఏమనేది ఎవరికి తెలుస్తుంది? దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాడికి తెలుస్తుంది. సో వాడిని వాడినారు పోలీసు వాళ్ళు. వాడుకున్న తర్వాత ఏమైంది? వాడు మీరేం చేసినారు? పని మనిషికి ఒక చింతపండు తీసుకురారా అని అన్నారు. చింతపండు మిరపకాయలు అన్నీ తెచ్చుకున్నాడు వాడు. వాడిని ఎందుకు వాడుకున్నారయ్యా? నువ్వు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో చెడ్డవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి ఆచూకీ తీసుకురామన్నాడు.